सर सर रमन को दो रमन 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 को दो रमन को दो कौन कर रहा है जबरदस्त మైక్ పెట్టాలా ఎందుకు ఇప్పుడు ఏ బాబు జరగండి మన కరతాళ ధ్వనులతోటి దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అనేటువంటి విప్లవం కావచ్చు, ప్రతి ఒక్కటి అనుపమానమైనటువంటి రీతిలో పారిశ్రామిక రంగంలో కూడా అనూఖ్యమైనటువంటి రీతిలో అభివృద్ధిని సాధించేటువంటి రీతిలో పరిశ్రమిస్తున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు మనపూర్వకంగా గట్టిగా కరతాళ ధ్వనులు ఉండాలి. P4 అనేటువంటి మోడల్ ప్రభుత్వం కావచ్చు, ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ పబ్లిక్ అన్నారు, ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అన్నారు. ప్రతి ఒక్కటి కూడా నిరంతర చైతన్యంతో ఓటమి ఆయన్ని ఆపలేదు కాబట్టి, వయసు ఆయన్ని అలిసిపోనివ్వదు కాబట్టి, ఆ మహనీయమూర్తి నేతృత్వంలో గౌరవనీయ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇతర పెద్దలు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు గారు, బొండా ఉమామేశ్వరరావు గారు, కేసినేని చిన్ని గారు, అలాగే అనురాధ మేడం, మన గౌరవనీయ తేజస్విని మేడం గారు, మన క్రియేటివ్ కార్పొరేషన్ సంబంధించి గుమ్మడి గోపాలకృష్ణ గారు, నాటక అకాడమీ, గౌరవనీయ మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం త్రివిక్రమరావు గారు, అలాగే జానపద కళల అకాడమీ గంగులయ్య గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ రవి మందనపు గారు, శిల్పారామం మంజులారెడ్డి గారు, వీళ్ళంతా వేదిక మీద ఉన్నారు. వారి కరకమలాలతోటి దీపారాధన జరుగుతోంది. పెద్దలారా, చక్కగా దీపారాధన గావించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు ప్రార్థనా గీతం, మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా ప్రార్థన. మన రాష్ట్ర సంగీత నాటక కళాశాల నుంచి కళాకారులు వచ్చి ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల. చెప్పులు తీసేనా?
కొంచెం మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధియుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ధన్యవాదాలు. అందరూ సుఖాసీనులు కండి. జై తెలుగు తల్లి, జై మన చంద్రబాబు సార్, జై చంద్రబాబు గారు. అది సంతోషం. ఇప్పుడు ఉగాది పచ్చడి, ఉగాది పండుగ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి స్వామివారికి నివేదన చేసిన తర్వాత పచ్చడి స్వీకరించడం అనేది సంప్రదాయం కనుక ఆ మేరకు వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయ శ్రీ చంద్రబాబు గారికి ఇతర పెద్దలకు ప్రసాదాన్ని వితరణ చేస్తారు. పెద్ద మనసున్న మన చంద్రబాబు సారు కళాకారులంటే చూడండి, ఒక ప్రార్థనా గీతం పాడినటువంటి తల్లులు అడిగినా కూడా పెద్ద మనసుతోటి వారికి అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రసాద వితరణం. జాగ్రత్త నాన్న. వేదిక పైనున్న పెద్దలందరికీ షడ్రుచుల సమ్మిశ్రితమైన ఉగాది పచ్చడిని ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. ఆ స్వీకరణం జరుగుతోంది. పెద్దలారా, ఇక వెంటనే ఇప్పుడు మనం తదుపరి అంశంలోకి వెళుతున్నాం. పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాకవి బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగపడి శర్మ గారిచే ఇప్పుడు పంచాంగ పఠనం జరుగుతుంది. మనమంతా పంచాంగ శ్రవణం చేస్తాం. ఉగాది పండుగ పూట ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం గనక మన స్వార్ మాడుగుల నాగపడి శర్మ గారికి గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెప్పండి. ఇక వెంటనే పంచాంగ శ్రవణంలోకి వెళదాం.